హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. దేశంలో మహిళల అభివృద్ధి సాధికారతకు తమ ప్రభుత్వం 11 ఏళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తోంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. మహిళల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలను ఆయన ప్రస్తావించారు. వాటితో నారీమణులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారంటూ ఆయనే హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్, జన్ధన్ యోజన వంటి కార్యక్రమాలతో మన ఆడపడుచుల గౌరవం పెంచామంటూ అతివల పట్ల అపారమైనటువంటి వాత్సల్యాన్ని, అంతులేనంత మమకారాన్ని సోషల్ మీడియా వేదికగా కురిపిస్తున్నారు నరేంద్ర మోదీ. దానికి వారి వాట్సాప్ యూనివర్సిటీలు విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నాయి. కాషాయ కండ్లద్దాల్లో చూస్తే కన్నీళ్లు కూడా ఆనంద భాష్పాల్లాగానే కనిపిస్తాయి కాబోలు. నిత్యము లైంగిక దాడులతో చిల్లులు పడినటువంటి దేహంతో మహిళలు చేస్తున్న హాహాకారాలు కూడా వారి కండ్లకు కేరింతలుగానే కనబడుతున్నాయి కాబోలు. తన 11 ఏళ్ల పాలనకు ఆయనే జబ్బలు చరుచుకుని తెగ పొంగిపోతున్నారు. మరి మన దేశంలో పాలకుల వైఖరి చూస్తూ ఉంటే మాటలకు చేతలకు పరస్పర వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది మొదలు జరుగుతున్నటువంటి లైంగిక దాడులు అన్ని కావు. ఉన్నావో బాలికపై లైంగిక దాడి, హత్య ఉదంతం మొదలుకొని కఠువా ఆలయంలో 8 ఏళ్ల బాలికపై 4 పోలీసులు సహా 8 మంది జరిపినటువంటి వికృత కాండ, మణిపూర్లో ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించడం వీరి పాలనలో మహిళల పరిస్థితికి మచ్చుతునకలు. కర్ణాటకలో హిజాబ్ను వ్యతిరేకిస్తూ మహిళలను, వారి మత సాంప్రదాయాన్ని అవమానపరిచిన తీరు కూడా మనం చూసినాం. చదువుకునే ఆడపిల్లలను వేధించి హింసించినటువంటి వైనం చూసినాం. దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిన క్రీడాకారులు మాపై లైంగిక దాడులు జరుగుతున్నాయి, మహాప్రభో కాపాడండని వేడుకుంటే స్పందించిన పాపాన పోలేదు సరికదా. రోజుల తరబడి ధర్నా చేస్తే అంతిమంగా చతురోపాయాలతో రెజ్లర్ల నోళ్లు మూయించిన ఘటనలు మన కళ్ళ ముందే ఉన్నాయి. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా తలసరి నెలకు 5 కిలోల చొప్పున బియ్యము లేదా గోధుమలు పొందుతున్న ఈ దేశంలో మహిళా సాధికారత సాధించామని ప్రధాని చెబితే ఎట్లా నమ్మాలి? ప్రభుత్వం విధిలించే సంస్కరణలతో చాలని జీతాలతో గడపక తప్పని దేశంలో ఎంపవర్మెంట్ అనేది ఒక మోసకారి మంత్రం మాత్రమే. డ్వాక్రాలతో, చిన్న పొదుపు మొత్తాలతో, వడ్డీ లేని రుణాలతో మహిళల ఎంపవర్మెంట్ సాధ్యం అంటే అది పచ్చి మోసము, బూటకమే. ప్రజలకు తమ శ్రమశక్తిపై స్వతంత్రంగా తలెత్తుకుని గర్వించే విధంగా సంపాదించే మార్గాలు కల్పించలేని పాలన, ఉద్యోగాలు చూపలేని ఉపాధి రహిత జీడిపి వృద్ధి, పరాధీన బతుకులతో ప్రజలుంటే మోడీ నేటి ఎక్స్ పోస్ట్ దేనికి సంకేతం? నిర్భయ, హత్రాస్, కఠువా, ఆర్జీకార్లో డాక్టర్పై జరిగిన లైంగిక దాడుల గురించి విన్నప్పుడు అంత దారుణంగా మనిషి అనేవాడు ప్రవర్తిస్తాడా అనే అనుమానం కలగక మానదు. దాదాపు అన్ని అవయవాలను ప్రమాదకరంగా గాయపరచటం, ఎముకలు విరిచేయటం వంటి అమానుషమైనటువంటి ఘటనలన్నీ కూడా వీళ్ళ ఎలుబడిలోనే జరిగాయన్నది ప్రధాని మర్చిపోయినప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. మన దేశంలో మోడీ ఎలుబడిలో అప్రకటిత రాజ్యాంగంగా చెలామణి అవుతూ వస్తున్నటువంటి మనుస్మృతి బోధించినటువంటి పురుషాధిక్య భావజాలము, స్త్రీని బానిసగా చూసే మనస్తత్వం ఈ ఘటనలకు కారణం కాదా చెప్పండి? ఈ లైంగిక దాడులకు అసాంఘిక వ్యక్తిత్వం, మద్యం, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లు, నిందితులకు అండగా నిలబడే నీచ రాజకీయాలు, కామాంధులను కాపాడే నేటి అధికార వ్యవస్థ అన్ని కారణాలే. స్త్రీని లైంగిక వస్తువుగా చూసినంత కాలం ఈ హింస తగ్గదు. మహిళను దేవతగా పూజించాలని చెప్పే మన దేశంలో స్త్రీలపై హింస, మరణాల శాతం అభివృద్ధి చెందిన దేశాల్లో కన్నా చాలా ఎక్కువ. కట్టుబాట్లు, సాంప్రదాయం, మగవారికి ఎదురు చెప్పకూడదనే భావజాలం చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు కూడా తప్పడం లేదు. మహిళాభివృద్ధి, సమానత్వం, సాధికారత అని నాయకులు చెబుతున్నటువంటి మాటల్లోని డొల్లతనాన్ని ఇవి చాటి చెబుతున్నాయన్నది మనం అర్థం చేసుకోవాలి. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పరిస్థితి మరింత దిగజారింది. బేటీ బచావ్, బేటీ పఢావ్ కేవలం నినాదంగానే మిగిలింది. దీనికి ప్రధాన కారణం సమానత్వాన్ని నొక్కి చెప్పే భారత రాజ్యాంగానికి బదులుగా
మహిళలు స్వేచ్ఛకు అర్హులు కాదు అని ప్రకటించేటటువంటి మనుస్మృతిని అమలు చేసేందుకు పాలకులు ప్రయత్నించడమే అవుతుంది. ఈ వాస్తవాలను మరుగుపరుస్తూ తన పాలనకు తానే కితాబిచ్చుకుంటూ ప్రధాని మోడీ పోస్టులు పెట్టుకోవడం అనేది విడ్డూరం కాకపోతే ఇంకేంటి అనుకోవాలి.